కూడా మహిళ అని కూడా చూడకుండా నన్ను కొట్టారు, నా ఇంటి తలుపులు అద్దాలన్నీ పగలగొట్టారు, మొత్తం ట్రెస్ పాస్ అయ్యారంటూ లావణ్య. ఆవిడ ఇల్లు ఏమిటి ఇక్కడ? ఆవిడ ఇల్లు ఏముంది ఇక్కడ? రాజతరుణ్ ఇల్లు. వాళ్ళ అమ్మ నాన్న ఆయన చాలా రోజుల క్రితం ఆపరేషన్ కోసం వెళ్ళిపోయారు. ఉంటే చూపించండి, ఉంటే చూపించండి, ఉంటే చూపించండి, ఉంటే చూపించండి. నా క్యారెక్టర్ గురించి ఎందుకు? ఉంటే చూపించండి. చాలు 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 చాలు. సో ఇదే అడిగిన దానికి చెప్పండి, అనవసరమైన ఎందుకు? సో ఆయన ఇల్లు అయితే, మీ ఇల్లు అయితే మీరు చూపించండి. ఇల్లు అయితే వాళ్ళ నాన్న వాళ్ళు ఎందుకు బయట కూర్చోబెట్టారు? వాళ్ళు 15 మంది గుండాలు తీసుకొచ్చారు. ఎక్కడ గుండాలు ఎక్కడ ఉన్నారు? మీరు చూపించండి వాళ్ళని. వాళ్ళ ఇద్దరిని ఫస్ట్ లోపలికి పంపించండి. ఎందుకు పంపిస్తాం? వాళ్ళిద్దరిలో ముందు మెడికల్ చెకప్ చూపించాలి. ఎవరికి మెడికల్ చూపించాలి? చూపించండి, తీసుకెళ్ళి చూపించండి. ఎమ్మెల్సీ చేయించుకోండి, ఎమ్మెల్సీ చేయించుకోండి. ఏమిటికి సపోర్ట్ వచ్చావు? ఏమిటికి సపోర్ట్? వృద్ధ దంపతులను కూర్చోబెట్టి రోడ్లు కూర్చోబెట్టారు. మీ ఇల్లు ఏమిటి? వాళ్ళ ఇల్లది. వాళ్ళ కొడుకు కొన్న కష్టార్జితంతో కొన్న ఇల్లది. నీకు చెప్పాడా? నువ్వు డాక్యుమెంట్ ఉందా నీ దగ్గర? ఉంటే తీసుకొచ్చి చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం లావణ్య ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తుందంటే, వాళ్ళు నా అత్తమామల్లాగా లోపలికి రాలేరు, ట్రెస్ పాస్ అయ్యారు, నా మీద దాడి చేస్తారంటూ లావణ్య చెప్పుకొస్తుంది. మీరేం చెప్తారు? అత్తామామలు ఏంటమ్మా? అత్తామామలు ఏంటి? పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా? పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి. ఉంటే ఇల్లు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ ఎలైట్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమిటి మాకు ఈ కర్మ, ఇక్కడ ఏమిటి డ్రగ్స్ దందాలు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అందరూ కూడా ఏమిటి మాకు ఈ కర్మ, ఏమిటి రోజు ఈ పెంట మాకు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు ఒక పక్క. సో బీయింగ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ హీ హ్యాస్ టు అష్యూర్ కదా. అయినా వాళ్ళ తల్లిదండ్రి ఇక్కడ వృద్ధ దంపతులను ఇట్లా రోడ్డును కూర్చోబెట్టేసి, రోడ్డును పెట్టింది ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, దాడి చేశారని చెప్పి కథలు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ లాగా కాకపోతే ఇంకేదైనా వేషం వేసుకొచ్చారా? ఆయన పేరెంట్స్ లాగా కనబడుతున్నారు కదా, ఇంకే రకంగా వచ్చాడు పేరెంట్స్ లాగా. కాకపోతే వచ్చిన వాళ్ళు 10 మంది తీసుకొని ఆయన ఇంటికి ఆయన రావడానికి నీ పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం వాళ్ళిద్దరు గత 3 గంటల నుంచి ఇక్కడనే కూర్చున్నారు. ఒకవైపు వాళ్ళు లోపలికి వెళ్తా అంటున్నారు, వాళ్ళకి పోకుండా ఎందుకు ఇక్కడ రోడ్ లో వాళ్ళు కూర్చున్నారు? వాళ్ళు మరి లోపలికి పంపిస్తున్నారు, లేకపోతే రావనే రానివ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? సామాన్లు ఇసిరేసారా? 10 మంది గుండాలు తీసుకొచ్చి రచ్చ చేస్తే లోపలికి ఎలా రానిస్తారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? కనీసం ఒకళ్ళ ఇల్లు కబ్జా చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ, ఆ కబ్జా చేసుకున్న ఇంట్లో సొంత యూజ్లెస్ ఫెలో ఎవరు? నువ్వు యూజ్లెస్ ఫెలో. ఇక్కడ లక్ష రూపాయలు తీసుకున్నావు, ఎవరైతే నా దగ్గర డబ్బులు తీసుకొని చూపించమనండి. చూపించకపోతే రాజధాని దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అన్ని నా దగ్గర ఎవరెళ్తున్నాయి? అర్థమైందా? ఇలా ఇల్లు మొత్తం నాకు తెలుసు. నా స్టోరీ చెప్తే ఏం చేసుకుంటారు? కథ రాసుకో, రామాయణ భారతం రాసుకో. రాయిపోతే ఎందుకు తెలుసుకొని ఏం చేసుకుంటున్నారు? ఉధృత వాతావరణమే కనిపిస్తుంది, ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తుంది. ఆయన కాలు ఇరిగిపోయి ఒక వృద్ధ దంపతులు ఇట్లా పడుంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడ డ్రగ్స్ దంతా జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఇన్ని దరిద్రాలు జరుగుతున్నాయని చెప్పి అందరూ కంప్లైంట్లు చేస్తుంటే సిగ్గు లేకుండా ఇంకా ఇదే ఇల్లు పట్టుకొని ఇక్కడ ఇంటి నంబర్ 13 అంటే దయ్యాల కొంపైన బేసికలీ పట్టిన దయ్యాన్ని వదిలించుకోండి. ఇక్కడ సంథింగ్ రాంగ్ మాట్లాడుతున్నాడు. తీసుకున్నాడు లక్షలు కాకపోతే కోట్లు తీసుకుంటారు. ఈయనకి ఏంటి సంబంధం ఏంటి అసలు? ఆయన ఇల్లు కాదు, ఆయన ఇల్లు కాదు, ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఆయన పెళ్ళం కాదు, ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఏ రకంగా చూపించకుండా ఇష్టం వచ్చిన ప్రాస్టిట్యూషన్ అని కూడా పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. డ్రగ్స్ దందాలోనే కదా 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది. ఎవరు? ఈయన లేకపోతే వాళ్ళ ఎవరున్నారు? అన్ని దగ్గర అన్ని ఉంటాయి ప్రధానికి. 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉన్న పనివాడు వచ్చి మన అందరి ముందు చెప్పాడు ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుంది, ఫోటోలతో సహా చూపించాడు. ఇంత దరిద్రం జరుగుతుంది, ఇంత కంప్లైంట్లు చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు. దీనికి తోడు వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో చండాలం చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాజధానికి పంపించారు. వాళ్ళు రాజధానికి పంపించిన తర్వాత ఇలా అనాథరైజ్డ్ పర్సన్స్ని తీసుకొచ్చి ఆ లాయర్ ఎవరో రాజేష్ లాయర్ని తీసుకొచ్చి వాటితో స్విమ్మింగ్ పూల్లో ప్రపంచం అంతా చూసింది. అందరికీ తెలుసు ఎవరెవరు క్రియేట్ చేశారు. ఇప్పుడే చూపిస్తాను కావాలంటే. ఇప్పుడు ఎవరి మీద కేసు
పెట్టింది మస్తాన్ సాయి నా మొగుడు, మస్తాన్ సాయి నాకు కావాలని కేసు పెట్టి ఇది నా మొగుడే లేనట్టు అంటదయ్యా. నీకు చెప్పిందా? ప్రపంచం అంతా చూసింది ఎఫ్ఐఆర్ క్లియర్ కట్ గా ఉంది. మస్తాన్ సాయి నా మొగుడు నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి మళ్ళీ రీసెంట్ గా కూడా కేసు పెట్టింది కదా. సో ఒకళ్ళతో సంసారం, ఇంకొకళ్ళ ఇల్లు కావాలి. అంటే మస్తాన్ని కూడా కోర్టు ఏదైతే జైలుకి వెళ్ళి ములాఖత్ లో కూడా డబ్బులు అడిగిందంటూ కూడా సమాచారం వస్తుంది, నిజమేనా అది? నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయిని ములాఖత్ లో ఈవిడ కలవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి ములాఖత్ లో? ఈయన తీసుకెళ్లి జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది ఎందుకు? 3 కోట్లు కావాలంట. 3 కోట్లు ఇస్తే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న చెప్పాడు. మస్తాన్ సాయి వాళ్ళ నాన్నకి చెప్పాడు. నువ్వు చెప్పు, నువ్వు డాక్యుమెంట్ చూపించి ఫస్ట్. డాక్యుమెంట్ నువ్వు మూసుకొని పోవాయా? నీవన్నీ తెలుసు. ఇస్నాపూర్ లో నువ్వు చేసే దందాలు తెలుసు, గ్యాస్ సిలిండర్లు అమ్ముకోవడం తెలుసు, దాన్ని ఏమంటారు ఏంటది దొంగసారాలు, నీ దందాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? పెద్ద ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటున్నా ఓకే, కానీ ఆ వృద్ధులు ఇక్కడనే గత 3 గంటల నుంచి కూర్చున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు లోపలికి రావట్లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటి అంటే లావణ్య లోపలికి పంపించే వరకు మీరు ఇక్కడనే కూర్చుంటారంటారా? ఏమంటారు? అంతే రైట్. ప్రస్తుతం ఏంటి అంటే ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో లోపల డ్రగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రేడ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగానే ఈ విల్లాల్లో డ్రగ్స్ ఉన్నాయా లేదు పోలీసులు చెక్ చేస్తే కదా తెలిసేది. పెట్రిషియా రాస్తారు తల్లి అక్కడ ఏడుస్తున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆమె రోదనకి కారణం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఆమె కంటతడి పెట్టుకోవడం జరుగుతుంది అక్కడ. ఆయన లోపల వచ్చి కూడా ఇట్లా రోడ్డును పడేస్తుంది, ఆవిడ ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, ఎంతో రోధిస్తుంది. చెప్పండి. సో ఆ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆవిడకి ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోమండి. ఇది వాళ్ళ ఇల్లు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి? మెడబట్టి బయటికి తోస్తే పాపం ఆవిడని ఎవడు దోశాడో. అంటే గూండాలు కూడా లోపలికి వచ్చారు. 17 మంది మహిళలు వచ్చారు, గూండాలు వచ్చి అమ్మాయిని కొట్టి ఈడ్చుకు వెళ్లారంటూ కూడా లావనే చెప్పుకుంటారు. ఎక్కడ కనీసం సీసీటీవీ స్టేషన్ లో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉంటుంది కదా, కనీసం చూపించమనండి. అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్తారు కదా, చూపించమనండి. మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, రాజ్ పేరెంట్స్ ఇప్పటి వరకు బయటికి రాలేరు, కానీ మొట్టమొదటిసారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. రాజ్ ఎందుకు రావట్లేదు అంటే గత కొన్ని నెలల నుంచి 9 to 10 months వరకు ఈ ప్రస్తావన జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ ఒకటేసారి మాట్లాడారు, కానీ ఇప్పటి వరకు మీడియాలో రాలేదు. ఇప్పటికీ కూడా ఈ ఇల్లు రాజ్ తరుణ్ అయినప్పటికీ కూడా రాజ్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇంట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఈ ఇంట్లో నన్ను కూడా ఎక్కడ ఇరికిచ్చేస్తారో, ఈ డ్రగ్స్ కేసులు నన్ను ఎక్కడ పెడతారో అని చెప్పి ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచే జరుగుతుంది ఇది. ఇంట్లోకి వస్తే నన్ను కూడా ఈ డ్రగ్స్ గట్టి కట్టేస్తారు అని చెప్పి భయంతోనే రాస్తారు రాలా. ఇవాళ రోజుకి పెరిగిపోయి ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో కొలకడాలు ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, ఇవన్నీ చండాలను చేస్తుంటే తట్టుకోలేక ఈ అపార్ట్మెంట్లో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్లు రైజ్ చేస్తున్నారు. ఏంటి మాకు ఈ దరిద్రం, ఈ డ్రగ్స్ ఏంటి, ఈ ప్రాస్టిట్యూషన్ ఏంటి, ఇల్లీగల్ దందాలు ఏంటి, ఇవన్నీ కూడా.